న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అసలు ఏం ఆడారు భయ్యా నాకు అర్థం కాదు. కానీ బంగ్లాదేశ్ అసలు చాలా కంబ్యాక్ ఇచ్చారు, చాలా ఫైట్ అయితే చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే న్యూజిలాండ్ అయితే మ్యాచ్ విన్ అయింది. మరి మనం మ్యాచ్ సమరీ గురించి అండ్ ఇవాళ జరగబోయే మ్యాచ్ ఏముంది, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మన ప్రివ్యూ అయితే వేరే లెవెల్లో ఉంటది, నా ఎక్స్పెక్టేషన్ కూడా వేరే లెవెల్లో ఉంటది. మీకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ప్రివ్యూ అయితే నేను లాస్ట్ కి చెప్తా. ఫస్ట్ అయితే న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ వ్లాగర్. న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. న్యూజిలాండ్ అయితే ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకుంది భయ్య. ఫస్ట్ మ్యాచ్ సమ్మరీ కనుక మనం చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు 236 రన్స్ చేసిరు వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి. మరి దాన్ని 46 ఓవర్స్ లో చేసింగ్ చేసిరు న్యూజిలాండ్ వాళ్ళు. 240 రన్స్ అయితే చేసిరు. మరి దాంట్లో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి ఉన్నది అండ్ న్యూజిలాండ్ నుంచి ఉన్నది. అండ్ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ న్యూజిలాండ్ నుంచి ఉంది అండ్ బంగ్లాదేశ్ నుంచి ఉంది. అండ్ బెస్ట్ క్యాచ్లు ఉన్నాయి అండ్ క్యాచ్లు డ్రాప్ చేసారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకునే దానికంటే ముందు ఒక్కటి భయ్య, మన అందరి జీవితంలో మనల్ని అందరు లైక్ చేయరు భయ్య, లైక్ చేయరు కదా. కనీసం మీరు ఇక్కడైనా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు మీ ఊర్లో షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. అండ్ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. అండ్ బంగ్లాదేశ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 236 రన్స్ అయితే చేసిందని చెప్పినా కదా. ఆ 236 రన్స్ లో ఎవరు బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంటే నాకు అనిపించింది కెప్టెన్ చాహల్. దాని తర్వాత వచ్చిన జేకర్ అలీ, వీళ్ళిద్దరు మాత్రమే మంచిగా ఆడారు. మిగతా ప్లేయర్ అంతా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు. అండ్ బంగ్లాదేశ్ నుంచి ఒక చేంజ్ భయ్య మర్చిపోయినా చెప్పడం, మహమ్మదుల్లా అయితే వచ్చిండు భయ్య. మహమ్మదుల్లా ఎంత సీనియర్ ప్లేయరో బంగ్లాదేశ్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తాడో అందరికి తెలిసిన విషయమే, మీకు కూడా తెలుసు కదా. కింద కామెంట్ అయితే చేయండి. అండ్ న్యూజిలాండ్ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిది అంటే మిచెల్ బ్రాస్వెల్ మంచి బౌలింగ్ వేస్తాడని ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేం భయ్య. కానీ ఇంత మంచి బౌలింగ్ వేస్తాడా? ఎన్ని వికెట్లు తీసిండు? 4 వికెట్లు తీసిండు భయ్య మిచెల్ బ్రాస్వెల్. తెలుసా? అయ్యో భయ్య, చెప్పుకుంటా పోతూనే ఉన్నావు కానీ ఒకటి మేము అనుకుంటుంది చెప్తలేరు అని మీరు అనుకుంటారు కదా. ఏంది అంటే అదే న్యూజిలాండ్ లో ఒక చేంజ్ అయితే జరిగింది. ఆ చేంజ్ ఏంటంటే రచిన్ రవీంద్ర అయితే కంబ్యాక్ వచ్చింది భయ్య ప్లేయింగ్ ఎలెవెన్ లోకి. మరి ఎవరి ప్లేస్ లో అంటే డేర్లీ మిచెల్ ప్లేస్ లో రచిన్ రవీంద్ర వచ్చిండు. రచిన్ రవీంద్ర రావడంతో పాటు ఇంపాక్ట్ అయితే చేసిండు చాలా. దాని గురించి ముందు మాట్లాడదాం. ఫస్ట్ అయితే బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది న్యూజిలాండ్ అయితే మిచెల్ బ్రేస్వెల్. అండ్ మిగతా వాళ్ళు కూడా మంచిగా వేసారు. కానీ దానికంటే మంచి 4 వికెట్లు తీసి మిచెల్ బ్రేస్వెల్ అయితే మంచిగా వేసిండు భయ్య. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ బౌలింగ్ వచ్చింది, న్యూజిలాండ్ వాళ్ళు బ్యాటింగ్. కాబట్టి ఇక్కడ చూడండి, మిస్టేక్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నిజ జీవితంలో మిస్టేక్స్ అయితే మ్యాన్ అయితే పర్ఫెక్ట్ గా చేసేవయ్యా. అండ్ ఇక్కడ మిస్టేక్ చేసినాం అనుకో మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా మనం మ్యాచ్ ఓడిపోవాల్సిందే. ఇక్కడ జరిగింది అదే. బంగ్లాదేశ్ కి ఎన్నో క్యాచ్లు వచ్చిన క్యాచ్లు డ్రా చేస్తే మనం ఎట్లా గెలుస్తాం చెప్పు? గెలవలేం కదా. మీరు అంతా కమ్బ్యాక్ ఇచ్చినా ఎంత ఫైట్ బ్యాక్ చేసినా క్యాచ్లు పడితేనే ఎండ్ ఆఫ్ ది డే మనం మ్యాచ్ విన్ అవుతాం, అంతే కదా. అండ్ న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ రాగానే 2 వికెట్ టప్ పోయినాయి భయ్య. నాకు అది విలియంగ్ అండ్ కేన్ విలియమ్సన్ ని, అసలు విలియంగ్ ని అవుట్ చేసిన విధానం చూస్తే టస్కిన్ అహ్మద్ అయితే నిజంగా జబర్దస్త్ అవుట్ చేసిండు, బౌల్ చేసిండు. అండ్ కేన్ విలియమ్సన్ అవుట్ కాగానే ప్రతి ఒక్కరు షాక్. ఇంకా అసలు మరి బంగ్లాదేశ్ అంటే మనం ఆయేష్ విన్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది. కానీ న్యూజిలాండ్ విన్ అయింది. ఎందుకు విన్ అయింది అంటే రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ చేసిండు భయ్య. ఏమైనా ప్లేయర్ ఇంజురీ అయినాక ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నా గానీ ఫస్ట్ సెంచరీ చేయడం అనేది ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో నిజంగా రచిన్ రవీంద్రన్ చూస్తే మరో సచిన్ గుర్తొచ్చింది నాకైతే. అలాంటి షాట్స్ అయితే ఆడిండు, బౌండరీలు కొడితే నాకైతే అట్లా అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టామ్ లాథమ్ గానీ అండ్ డెవెన్ కోన్వే గానీ వీళ్ళ ముగ్గురు పార్ట్నర్షిప్ అయితే జబర్దస్త్ జరిగింది. కాబట్టి ఇవాళ మ్యాచ్ అయితే విన్ అయ్యారు భయ్య. అండ్ ఇక్కడ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే బంగ్లాదేశ్ నుంచి నాకైతే ఎవరేమంత అనిపించలేదు, ఓన్లీ టస్కిన్ అహ్మదే అనిపించింది. ఎందుకనంటే విలియంగ్ ని అవుట్ చేసిన విధానం అయితే జబర్దస్త్ ఉన్నది, బౌల్డ్ చేసిండు. అండ్ వీళ్ళైతే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ భయ్య ఫ్రమ్ ది న్యూజిలాండ్ అయింది బంగ్లాదేశ్. మ్యాచ్ అయితే ఎండ్ ఆఫ్ ద డే న్యూజిలాండ్ అయితే విన్ అయింది, అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ ఇంకోటి ఉంది, ఇవాళ మాత్రం సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మామూలుగా ఉండదు భయ్య. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఇద్దరు చాలా బిగ్ టీమ్స్ కాబట్టి ఇవాళ మాత్రం పోటీ వేరే లెవెల్లో ఉంటది. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టే నా ఎక్స్పెక్టేషన్ కానీ నా ప్రివ్యూ కానీ వేరే లెవెల్లో కూడా ఉంటది. ఇవాళ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది అంటే సేమ్ అదే గ్రౌండ్ రావల్పేటలో జరగబోతుంది. అండ్ అక్కడ పిచ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే
అక్కడ రెయినింగ్ ఛాన్సెస్ ఉన్నాయంట. ఆల్మోస్ట్ 60 to 70% అయితే రెయిన్ అయితే వస్తుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఏమో చూద్దాం మరి మ్యాచ్ జరిగేటప్పుడు. కానీ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చూసుకుంటే, సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసుకుంటే సేమ్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ వాళ్ళే అక్కడ వాళ్ళే, నో చేంజెస్ అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమైనా అనిపిస్తే, మీకేమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మరి ఒకవేళ అలెక్స్ క్యారే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పిండనంటే, ఒకవేళ మేము ఫస్ట్ బ్యాటింగ్ వస్తే సౌత్ ఆఫ్రికా తోటి మేము 400 రన్స్ చేయాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి అయితే చెప్పిండు. ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే రెండు బిగ్ టీంలు కాబట్టి మినిమం 300 అబౌవ్ ఉంటేనే మ్యాచ్లు గెలుస్తారు ఎవరైనా, లేకపోతే చాలా కష్టమైపోతుంది. కానీ ఒకవేళ సేమ్ ఆస్ట్రేలియా టాస్ గెలిచిందనుకో, వాళ్ళు ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉన్నది, బౌలింగ్ లో స్ట్రెంత్ లేదు. ఆస్ట్రేలియా చెప్తున్నా, నేనైతే రాసి పెట్టుకోండి మీరైతే, ఇవాళ ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం. ఒకవేళ టాస్ ఓడిపోయిందనుకో ఫస్ట్ అయితే ఎట్లాగో సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంటది, చేసింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ సౌత్ ఆఫ్రికా చేసింగ్ వచ్చిందంటే ఆస్ట్రేలియాకి చాలా కష్టం అయిపోతుంది అని నేను చెప్తున్నా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ లో అయితే రాయండి. నా ఒపీనియన్ ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందంటే సౌత్ ఆఫ్రికాకే విన్నింగ్ ఎక్కువ ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నారు. మరి ఇక్కడ ఆస్ట్రేలియా ఫామ్ లో లేరా అంటే ఉన్నారు వాళ్ళు కూడా, కానీ అందరు లేరు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఫామ్ లో ఉన్నారు సౌత్ ఆఫ్రికాలో. అండ్ లాస్ట్ మ్యాచ్ లో మార్కరం కూడా ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియాకి తగ్గ పోటీ అయితే ఇస్తారని నాకైతే అనిపిస్తున్నది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.